నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తాండూరులోని భద్రేశ్వర దేవాలయంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వేద పాఠశాల ఏర్పాటు చేస్తానని వెల్లడి. సాకి చెరువులోని నీటిని విడుదల చేసిన గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు పాటిల్. బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి దేవస్థాన దుకాణాల సముదాయంలో తాండూరు ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ బావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం పేరు ప్రతిష్టలు ఉన్న దేవాలయమని అన్నారు. గత పాలకులు చాలా మంది దేవాలయం రూపురేఖలు మారుస్తామన్నారు, కానీ ఎవరేమీ చేయలేదని విమర్శించారు. అందరి సహకారంతో ముందుకెళ్లి దాసోహం నిర్మించామని అన్నారు. మొత్తం 64 షాపులు నిర్మాణంలో ఉన్నాయని, బుధవారం 17 షాపులు ప్రారంభించుకోవడం సంతోషకరమని, అతి త్వరలో మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వేద పాఠశాల ఏర్పాటు చేయాలని సమాజం వారు అడిగారని, అది కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి చేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్ కిరణ్, కమిటీ సభ్యులకు వీరశైవ సమాజం వారికి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. సార్ ఒక్కసారి ఇటు మేడం కొంచెం వెనక్కి జరగండి. మీరు వెనక్కి జరగండి, అందరూ వెనక్కి జరగండి. ఇంకా కొంచెం కార్యక్రమానికి సభాధ్యక్షుడు సోదరుడు పటేల్ కిరణ్ గారికి ఇప్పటికప్పుడు
తెలిసి తెలియక కొన్ని తప్పులుంటే కూడా ఈ కార్యక్రమానికి మంచి సూచనలు ఇచ్చినటువంటి వీరసేవ సమాజం అధ్యక్షుడు ఆర్ బసవరాజు గారికి, నేను ఈ కార్యక్రమము ఎలక్షన్లో అప్పుడు వీరసేవ సమాజ సభ్యులతో కూర్చొని ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో ఖచ్చితంగా మేము మీ ఎంబడి ఉంటాం. నేను అనుకుంటా మల్లెడిపల్లి కాడ వాళ్ళు శాంతంగా టిఫిన్ పెట్టించి భోజనం టిఫిన్ పెట్టించి మార్నింగ్ ఇడ్లీ ఇట్లా తిప్పించి లోపల తీసుకుపోయి చెప్పడం జరిగింది. అందరు కూడా సమాజ సభ్యులందరూ కూడా భద్రేశ్వర టెంపుల్ అంటేనే ఒక పేరు ప్రతిష్ట ఉన్నటువంటి టెంపుల్. దీనికి చాలా మటుకు మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడమే జరుగుతుంది, కానీ డెవలప్మెంట్ మాత్రం కనపడలేదు. ఖచ్చితంగా ఈ టెంపుల్ని మార్పు తీసుకురావాలా. తాండూరు అంటేనే వీరసేవ సమాజం ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఖచ్చితంగా మేము అనుకొని నేను గెలిపిస్తాము. ఈ టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా దశ మారవాలా. చాలామంది ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తాం, నేను రూపురేఖలు మారుస్తామని చెప్పింది, కానీ ఆచరణలు ఎక్కడ కూడా పెట్టలేరు. ఖచ్చితంగా మీరు పెట్టాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా నాకు అవకాశం ఏంటి, నన్ను ఆశీర్వదించి గెలిపేయండి. ఖచ్చితంగా భద్రేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈ టెంపుల్ని మనం అందరం కూడా కూర్చొని మంచిగా చేసుకుందామని చెప్పినాం. మీకు ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు షాపులు కట్టడమే కానివ్వండి. ఆ రోజు ఒక పెద్దమ్మ చెప్పింది నాకు, భద్రేశ్వర స్వామి టెంపుల్ అంటేనే దాసోహం అనేది ఒక చరిత్ర ఉన్నది. ఆ దాసోహంలో తాండూరు పట్టణంలో ప్రతి ఇల్లు తిరిగి వారు ఏదైతే దానం చేస్తారో వారు చేసినటువంటి దానాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనాథలు, ఈ పరిసర ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చి బీదలు ఎవరైతే వచ్చి ఉన్నారో వారికి వంట చేసి పెట్టడానికి దాసోహం ఉపయోగపడతా ఉండే. గతంలో చాలా మంది ఇప్పుడు సోమన్న చెప్పినట్లు ఎక్కడ కూడా ఆశ్రయం లేని వాళ్ళు దాసోహంలో ఉండి దాసోహంలో పెద్దలు పెట్టినటువంటి భోజనాన్ని తిని చదువుకొని మంచి అత్యున్నతమైనటువంటి స్థానంలోకి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాన్ని మధ్యన మర్చిపోయినరు. ఖచ్చితంగా దాసోహం ఆ టెంపుల్ చేస్తే బాగుంటుంది, ఆ గుడికే కాకుండా తాండూరు పట్టణాలు కూడా బాగుంటుందని చెప్పినప్పుడు దేశంలో క్రికెట్ ఉన్నంత మోజు చెప్పలేనిదని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. వి హనుమంతరావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆల్ ఇండియా అండర్-19 టీ20 క్రికెట్ ఛాంపియన్షిప్ ను క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో అంబర్పేట్ వాటర్ వర్క్ గ్రౌండ్ లో టోర్నమెంట్ కు హాజరైన మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ బెంగళూరు టీంలకు టాస్ వేసి పోటీలను ప్రారంభించారు. శ్రీకాంత్ గారు, అవినాష్ గారు, అమర్జిత్ గారు, సాదిక్ గారు, మాజీ కార్పొరేటర్లు అంబటి రాంబాబు గారు, రమేష్ గారు, క్రీడా అభిమానులందరికీ, నా మిత్రులు నాయుడు ప్రకాష్ గారు ఉన్నారు, క్రీడా అభిమానులందరికీ నమస్కారం. ఇవాళ దాదాపు 10 టీములు 1920 టోర్నమెంటు క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఆల్ ఇండియా రాజీవ్ గాంధీ టోర్నమెంట్ 19వ సంవత్సరం ఇవాళ జరిగింది. 17 ఏమో తమిళనాడులో మన అక్కడి ఎక్స్ఎంపీ అయినటువంటి హరును వాళ్ళు ఇప్పుడు కొడుకు చేస్తున్నారు. అదే కదా అండర్-14 అక్కడ మన అమర్జీత్ వారితో పాటు భూపేందర్ సింగ్ కూడా అక్కడ చేస్తున్నారు. అంటే ఇది 19 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా 19 ఇక్కడ, 17 తమిళనాడు, 14 అటు మన హర్యానాలో. దీని ఉద్దేశం ఒకటే, మేము పెట్టినప్పుడు ఒకటే ఆలోచన చేసిన, క్రికెట్ అనగానే కాస్ట్లీ గేమ్, కోట్ల రూపాయలు డబ్బు ఉన్నవాడే ప్యాడ్ అన్నీ, గ్లోజెస్, బట్టలు, షూస్, ఇవన్నీ ఎవడు కొంటారు. కానీ మనం ఒక అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు కూడా టాలెంట్ ఉన్నదని. గ్రామాలు ఉన్న క్రీడాకారులు కూడా క్రికెట్ ఆడాలన్న ఉద్దేశంతో దానికి నేను సక్సెస్ అయినా.
హనుమాన్ విహారీ ఇందులోనే గెలిచాడు. మొన్న వర్మ కూడా మన ఆల్ ఇండియా దాంట్లో ఆడాడు. అదేవిధంగా మొహమ్మద్ సిరాజ్ కూడా వాళ్ళ నాన్న ఆటో రిక్షా నడిపిస్తున్నాడు, అతను కూడా ఇండియాకు ఆడుతున్నాడు. నా ఉద్దేశంలో ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. ఎట్టి పరిస్థితులలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని పూనుకున్న. గతంలో విజయనగరంలో కోరుకొండ సైనికులో ట్రైబల్ స్పోర్ట్స్ మీట్ పెట్టాను 3 ఏళ్ళు. ఆ తర్వాత క్రికెట్ పెడుతున్నది తప్పనిసరిగా. దానికంటే ఇవాళ నాకు ఎందుకు సంతోషం ఉందంటే రేవంత్ రెడ్డి గారు యావత్ భారతదేశంలో స్పోర్ట్స్ సిటీ లేదు, కానీ ఆయన నంబర్ 1 సిటీ చేయాలి, కొత్త స్టేట్ చేయాలి, భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 కావాలనే ఆలోచనతో పాటు స్పోర్ట్స్ సిటీ కూడా చేస్తా అన్నాడు. అందుగురించి మన స్పోర్ట్స్కు ఎంకరేజ్ చేయాలంటే ఇప్పటి నుంచే స్కూల్ పిల్లలకు వాళ్ళ ఆలోచనలో కాలేజ్ పిల్లలకు ముందుకు తీసుకురావాలంటే స్పోర్ట్స్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కు అలవాటు అవుతున్నారు. వాళ్ళు ఏదో విధంగా పనిలో కనిపిస్తే స్పోర్ట్స్ ఆడుతుంటే మిగతా అన్నీ దూరం అవుతాయి. అందుగురించి ఇవాళ మా పిసిసి ప్రెసిడెంట్ గారు అదేవిధంగా అజరుద్దీన్ కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా. ఎందుకంటే శివసేన రెడ్డి స్పోర్ట్స్ చైర్మన్ ఉన్నాడు, అదే మంత్రి ఉన్నాడు శ్రీహరి. తప్పనిసరిగా స్పోర్ట్స్కు కోచెస్ ప్రతి జిల్లాలలో ఒక స్పోర్ట్స్కు అన్నిటికీ ఇవాళ రెవెన్యూ ఆఫీసర్కి ఉంటుంది, అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది, పోలీసు వాళ్ళకు ఆఫీస్ ఉంటుంది. కానీ ప్రతి జిల్లాలలో స్పోర్ట్స్ గతంలో కొన్ని ఎకరాలు అలో చేసిన కానీ దాని పని జరుగుతలేదు. నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే ఏదైతే గత ప్రభుత్వంలో కొంత అలాట్ చేసిందో దాన్ని స్పోర్ట్స్కు ఎంకరేజ్ చేయాలని, అదేవిధంగా మంచి కోచెస్కు మంచి జీతాలు ఇచ్చి స్పోర్ట్స్లో ఎవరైతే బాగా ముందుకు వస్తున్నారో మా ముఖ్యమంత్రి గారు వాళ్లకు ₹1 కోటి ఇండ్ల స్థలాలు ఇస్తున్నారు. అదేవిధంగా అప్కమింగ్ అంటే వాడు పెరుగుదల చేసేటప్పుడు ప్రభుత్వం కూడా సాయం చేయాలి అనేది నా ఉద్దేశం. ఏ విధంగా బీసీ స్కాలర్షిప్ ఇస్తుందో మంచి స్పోర్ట్స్ మెన్స్కు కూడా బాగా ఆడుతుంటే అతనికి కూడా స్కాలర్షిప్ ఇస్తే వాడు బాగా ఆడుతాడు దేశానికి. అదే నా ఉద్దేశం. దీంతో పాటు ఆయన నిన్న 10వ తేదీ నాడు ఫైనల్స్ ఉంటుంది. ఆ ఫైనల్స్లో ముఖ్యమంత్రి గారు అన్నారు హనుమంతరావు గారు అందరు స్పోర్ట్స్ మెన్ అంటే అందరూ ఆడుతుంటారు డిఫరెంట్ గ్రౌండ్లలో, కానీ స్కూల్ పిల్లలను అందరిని పిలవాలన్నాడు. అప్పుడే అక్కడ ఎవరు లక్ష్మణ్ ఉండే సోషల్ వెల్ఫేర్ లక్ష్మణ్ అన్ని హాస్టల్ పిల్లలకు స్కూల్ పిల్లలను నువ్వు తీసుకురావాలన్నాడు. మొన్న ప్రభాకర్కి ఏం చెప్పిండంటే ఆయన బస్సెస్ కూడా పెట్టాలని చెప్పిండు. కనుక మన దగ్గర నుంచి మన అంబర్పేట కాకుండా ఇక్కడ మన సిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏడేడైతే హాస్టల్స్ ఉంటాయో వాళ్ళందరినీ కూడా 2 గంటల వరకు ఎల్బీ స్టేడియానికి రావాలి. ఆయన ఆలోచన ఏమిటి అనేది వచ్చే తరం వారికి ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు కాబట్టి మన శాసనసభ్యులు, కార్పొరేటర్సు, మండల అధ్యక్షులు, జిల్లా అందరూ కూడా పెద్ద ప్రయత్నం చేస్తే పెద్ద ఎత్తున జనం వస్తే ఆయన కూడా ఒక మంచి ఆలోచనతో ఉన్నాడు కాబట్టి ఫ్యూచర్లో స్పోర్ట్స్కు సిటీ అవుతుంది. కాబట్టి మన దగ్గర నుంచి కూడా గోల్డ్ మెడల్స్ వస్తాయి అన్ని ఆటలు. ఒకప్పుడు ఫుట్బాల్ నంబర్ ఒలింపిక్స్లో 6 ఆడారు. ఇవాళ ఒలింపిక్లో ఎవరు లేరు. కనుక ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ప్లేయర్గా చూశాను నేను. ఆయన ఏదైతే మెస్సీ వచ్చినప్పుడు ఆయన ఆడడం చూస్తే ఆయనకు కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. కాబట్టి ఈ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయడాలంటే అందరం కూడా ఆయన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి రాజీవ్ గాంధీ ఫైనల్స్కు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వస్తున్నారు. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది మినిస్టర్స్, మీరందరూ వస్తే ఏమవుతుంది, ముఖ్యమంత్రి గారికి కూడా ఆలోచన, మా మంత్రులు కూడా స్పోర్ట్స్ మీద ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నారంటే మీ జిల్లాలలో కూడా స్పోర్ట్స్కు అవకాశాలు వస్తుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చైర్మన్లు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, శాసనసభ్యులు, దానితో పాటు మంత్రులందరికీ నేను లెటర్ రాయబోతున్నా ఇవాళనే. అందరు మంత్రులు కూడా ఆనాడు సాయంత్రం 3:30కి వచ్చేస్తే ముఖ్యమంత్రి గారు 4:30 నుంచి మాట్లాడతారు. ఎందుకంటే లైట్లు లేవు, అది తీసేసారు కాబట్టి డే మ్యాచెస్ అవుతుంది. కనుక అందరి ముఖ్యమంత్రులకు, అందరికీ మంత్రులకు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులకు, అదేవిధంగా శాసనసభ్యులకు, స్పోర్ట్స్ లవర్స్ అందరు వారు కూడా తప్పనిసరిగా బస్సులు అరేంజ్ చేస్తాం. మన అంబర్పేట నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో
యూత్ఫుల్ పిల్లలను స్పోర్ట్స్ మెన్ తీసుకుపోవాలని కోరుతున్నా. అది గ్రాండ్ సక్సెస్ అయ్యి దీనివల్ల ఫ్యూచర్లో స్పోర్ట్స్కు న్యాయం జరుగుతుంది. ఒకరోజు తెలంగాణ నుంచి ఎక్కువ మెడీలు రావడానికి ముఖ్యమంత్రి గారి ప్రయత్నం చేస్తున్న ఆ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుతున్నా. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ కేంద్రంలోని సాకి చెరువులోని నీటిని బుధవారం విడుదల చేసిన గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు పాటిల్. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దాదాపు 10 సంవత్సరాల తర్వాత రబీ పంటకు నీరు విడుదల చేయడం జరిగింది. ఈ రబీలో పంట పండిస్తున్న రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం వర్షం బాగా పండి 2 పంటలు పండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనీష్ పటేల్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్ఐ జాన్సన్, ఇరిగేషన్ వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటగౌడ్, పంచాయతీ సెక్రటరీ నవీన్, ప్రశాంత్ పటేల్, ఉప సర్పంచ్ భిక్షపతి యాదవ్, కృష్ణ, జమీల్, అశోక్, వార్డు మెంబర్లు రాజా, లింగం, నరసింహులు, నాందేవ్, మచ్చిందర్, సుభాష్ పాటిల్, అబ్దుల్ హుస్సేన్, ప్రేమ్ కృష్ణ, మల్లన్న, పటేల్, ప్రవీణ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. రోజు సిర్గాపూర్లోని సాకి చెరువులో తైబంద్ ప్రకారం నీళ్ళిస్తున్నాం. ఈ సందర్భంగా మాకు ఒక సంతోషకర విషయం ఏంటంటే మేము రాగానే ఈ అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే అదేవిధంగా ఈ సాకి చెరువు కింద ఏదైతే రైతులు తైబంద్తో పాటు వస్తున్న వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పంట పండించి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది రబీ సీజన్లో. ఈ అవకాశం వాళ్ళకు కూడా వచ్చింది. దానివల్ల వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా దీని కింద ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా దాదాపు సాల్వ్ చేస్తాం. మన ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి తర్వాత ఎంపీ సురేష్ శెట్కర్ సాయంతో కొన్ని మరమ్మతులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఇటువంటి ప్రతి సంవత్సరం ఇలాగే రబీ సీజన్లో నీళ్ళు ఉండి రైతులకు మంచి జరగాలని దేవునికి కోరుకుంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు వినతి పత్రం కలెక్టర్ గారికి అందజేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై మరియు సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన తెలుపుతూ జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం అందజేయడం జరిగింది. ప్రధాన డిమాండ్లు మరియు నాయకుల బీసీ వర్గాలకు సంబంధించిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. బీసీల హక్కులను కాపాడే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున నిరంతర పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో అన్ని మండలాల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీర్మానం పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో మరి కలెక్టర్ మేడం గారికి మరి ఏదైతే ఎస్ఎస్టీ సప్లాన్ ఎట్లిస్తారో మా బీసీలకు కూడా అదేవిధంగా ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు కలెక్టర్ మేడం కలవడం జరిగింది. గత 70 సంవత్సరాలుగా మరి బీసీలు విద్యాపరంగా రాజకీయ పరంగా వెనుకబడిపోయారు. ఈరోజు మాకు రాజధికారం కావాలి. బీసీలు అంటే ఓటేసి యంత్రంగానే కాదు, ఇప్పుడు చూసుకుంటే కొంతమంది ఇప్పటికీ కొన్ని కులాలు సర్పంచులు కాకుండా ఎంపీసీ కాకుండా ఎమ్మెల్యేలు కాకుండా మరి అడ్డుకున్నటువంటి అగ్ర కులాలకే ఉన్నది. ఈరోజు చూసుకుంటే కామన్ డిక్లరేషన్లో మరి బీసీల ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ మా డిమాండ్లు రాష్ట్ర బడ్జెట్లో బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా కనీసం 50% పదిగా నిధులు కేటాయించాలి బీసీలకు. అట్లాగే సప్లాన్ చట్టబద్ధ కేటాయించిన పక్కదారి పట్టకుండా ఆర్థిక సంవత్సరం ముగిసిన నిధులు బీసీలకు కోసమే సప్లాన్ చట్టబద్ధం కల్పించాలి. అట్లాగే విద్యారంగ బీసీ విద్యార్థుల కోసం ప్రతి మండలాల్లో బహుజనుల గురుకుల పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయాలి. విదేశీ విద్యా పథకాన్ని మరింత సరిపతం చేయాలి. అలాగే ఆర్థిక అభివృద్ధి, నిరుద్యోగ బీసీ యువతకు మరియు కులవృత్తుల వంటి వారికి ఎటువంటి శక్తులు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలి. అట్లాగే బీసీ గణన రాష్ట్రంలో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం చేసిన సమగ్ర కులగణన నివేదికను బయటపెట్టాలి. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ చేసినటువంటి సర్వే చేసేది ఏమీ లేదు. వాళ్ళు మొన్న చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం కామన్ డిక్లరేషన్ చెప్పింది, అన్నీ లేదు సున్ననే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు బీసీ నిదానం నిలబడుతుందంటే కేవలం తీర్మానం వల్లనే. మరి రాబోయే రోజుల్లో 2020లో మరి బీసీలకు ముఖ్యమంత్రి చేసుకుంటాం, అట్లాగే తీర్మానాలకు ముఖ్యమంత్రి చేసుకుంటాం. ప్రతి గ్రామంలో కూడా కమిటీలు వేసుకుంటాం. ప్రతి గ్రామంలో కూడా మన బహుజనత ఐక్యమత్యం చేస్తాం. 60% ఉన్న బీసీలు ఈరోజు అన్ని విధాలు నష్టపోతున్నారు. అన్ని విధాలు అగ్రకులాలే ఉన్నారు. కంపెనీ వాళ్ళే ఉన్నది, మీడియా వాళ్ళే ఉన్నది, అన్ని సమస్యలు వాళ్ళు ఉన్నాయి. మరి బీసీలు అంటే ఓట్లు వేసి యంత్రాంగాలు మారిపోయారు, కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు బీసీలు గుర్తొస్తారు. ఈరోజు మన బీసీలు బహుజన పిల్లలు చదువుకోవాలి. చదువుకుంటే ప్రశాంతత్వం వస్తుంది, తెలివి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు చదువుకోవాలి. ఏదైతే రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్ పైన ఏదైతే తెలంగాణ కోసం అయితే ఢిల్లీ నుంచి ఎట్లా కొట్టామో ఈ బీసీల కోసం కూడా ఢిల్లీ నుంచి గెలిదాకా కొట్టడానికి తెలంగాణ రాజకీయ పార్టీ కూడా ముందుందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై మల్లన్న.
జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షన్ హాల్లో గద్వాల గట్టు కస్టర్లకు చెందిన 408 మంది చేనేత కార్మికులకు చేనేత పరికరాలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చేనేత ఒక కళ అని, చేనేత అంటేనే ప్రపంచంలో దేశంలో గద్వాలకు ప్రముఖ స్థానం ఉందని, అలాంటి చేనేత ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అన్నారు. చేనేతను నమ్ముకుంటే నేతన్నల కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని అన్నారు. దయచేసి ఇప్పుడు చాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించిన కాలేదు, మరొకసారి నా వంతు ప్రయత్నం చేసిన ఇండస్ట్రీ గద్వాల్లో ఇండస్ట్రీకి సంబంధించి అంటే మనకు సూరత్లో ఆలోచించే కబుర్లేదు, అంటే అది అంత మిస్టరీ, ఎంతో టెక్నాలజీ. అసలైతే మన దేశానికే వేల మంది కార్మికులు పంపుతున్నారు, అంటే వేల మంది లక్షల మంది కార్మికులు అక్కడ జీవించిన బతికే పరిస్థితి ఉంటుంది. అంటే కొత్త టెక్నాలజీ గద్వాల మీద మీరు చేస్తే మన కనీసం ఒక 10,000 12,000 అవుతుంది. సేమ్ గద్వాల మీద 2,000 కమ్ముతారు, 500 800కి వస్తుంది. అంటే దేశంలో ఎన్ని వివి కూడా అన్ని రకాల ప్రొడక్షన్ చూసి చాలా ఏది అంటే ఒక మాయబజార్ పెద్ద ఇండస్ట్రీ. అంటే మనం మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారో ఒక్క కంపెనీకి సమానం. తెలంగాణలో ఎన్ని మొక్కలు ఉన్నావో ఒకటే ఒక ఇండస్ట్రీకి సంబంధం కావాలి, అంత పెద్ద ఇండస్ట్రీ. లాస్ట్ టైం నిన్ననే మండలం వస్తే ఈ భూగా ఉంది పిలవడానికి వస్తే ఒకసారి మీరు సూరత్ పోయి రండి చూడండి. ఎందుకంటే మనం ఇట్లా జీవితంలో బతకలేము, మనం ఎంత కష్టపడినా మన కనీస వేతనం కూడా వచ్చే పరిస్థితులు లేదు. కనీస వేతనం రోజు ఒక కుటుంబం బతకాలంటే కనీసం నెలకి 20-25,000 ఇన్కమ్ ఉంటేనే మనం ఉన్న కిరాయి కానీ మన పిల్లల చదువు కానీ చదువుకునే పరిస్థితులు. కనీసం 25,000 లేదు ఈరోజు జీవనం సాగించే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే అన్ని ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. ఏది కొనికపోతే కొనిపించి మనం అమలుకపోతే అవి పరిస్థితి వచ్చింది. అంటే ఏ విధంగా రాష్ట్రంలో వస్తున్న పెద్దల లాభాలతో కాకుండా వాళ్ళ షేర్ పెట్టుకుంటూ అంటే కార్మికుడికి మిగిలే పరిస్థితి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కలెక్టర్ బిఎం సంతోష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. గద్వాల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు గద్వాల్ జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ జన్మదిన సందర్భంగా జిల్లా కలెక్టర్ గా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి శాల్వా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. జిల్లా కలెక్టర్ కి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానని కోరుకుంటున్నానని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం ఆరూరు గ్రామ పంచాయతీ మొదటి పాలకవర్గం సమావేశంలో 12 మంది వార్డు సభ్యులు మరియు ప్రజల సమక్షంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. సర్పంచ్ సుక్క ముత్యాలు, ఉప సర్పంచ్ గుండేటి సత్యం యాదవ్ గార్లకు డీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర మినిస్టర్ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్మానం చేసిన ఫోటో ఫ్రేమ్లను రిపోర్టర్ సుక్క స్వామి సన్మానం చేసి బహుకరించడం జరిగింది. వారు మీడియాతో మాట్లాడుతూ ఆరూరు గ్రామంలో జేసీబీతో రోడ్ల వెంబడి చెత్తా చెదారం తొలగించడం జరిగింది. 3 సంఘాల మహిళా సంఘాల బిల్డింగ్లు సాక్ష్యం వాటికి స్థలం సేకరించి తీర్మానం చేయడం జరిగింది. ఆరూరు హైస్కూల్లో కోతల బెడద చానా ఉందని హెడ్ మాస్టర్ గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అరూరు గ్రామ ఉప సర్పంచ్ గుండేటి సత్యం యాదవ్ అని నేను. అరూరు గ్రామంలో
చిన్న చిన్న పనులు ఉన్నా కానీ నా వంతు సహకారం చేస్తూ నేను కొన్ని ముఖ్యమైన పనులు చేశాను. మన బీసీ కాలనీ నుంచి తార్ రోడ్ నుంచి బీసీ కాలనీ నుంచి మన బీసీ కాలనీ నుంచి మన మట్టగిరి గుట్ట దాకా రోడ్ల బట్టి చెట్లు తీసేసి మంచి నీట్గా రోడ్ సాఫ్ చేశాము. అలాగే భద్రాకృష్ణ కాలనీ నుంచి హనుమాన్ గుడి దాకా మంచిగా సీసీ రోడ్ల బట్టి మట్టి ఉన్న మొత్తం నీట్గా చేసి చెట్లను తీసేసి మంచి రోడ్లు సాఫ్ చేశాము. అదేవిధంగా స్కూల్లో కూడా నా వంతు సహకారంతో చెత్త వచ్చి ట్రాక్టర్లతో తీసి బట్ట వేసాము. అదేవిధంగా స్కూల్ కంపౌండ్ వాళ్ళ నుంచి వెళ్ళి మన శ్మశాన వాటి దాకా మొత్తం రోడ్లన్నీ నీట్గా చేయించాము. మన సభకు ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ పేరు పేరున మొదటి గ్రామ సభకు అధిక సంఖ్యలో వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి పౌరునికి ప్రతి గ్రామ పెద్దకు పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఒక 3 తీర్మానాలు ఏకగ్రహంగా తీసుకున్నాము. ఒకటి మహిళా సంఘ బంధాలకు 3 బిల్డింగ్లు శాంక్షన్ అయినాయి. ఆ 3 బిల్డింగ్లకు కూడా ఏకగ్రహ తీర్మానం చేస్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీ కూడా అంగన్వాడీ భవనాన్ని కూడా ఏకగ్రహ తీర్మానం చేస్తున్నాము. దాంతోపాటు ప్రజల కోరిక మేరకు ఉపాధ్యాయుల కోరిక మేరకు మన జెడ్పీహెచ్ఎస్ అరూరులో కోతుల బెడ నివారించడానికి సోలార్ సిస్టమ్ పెట్టడానికి కొంతమంది దాతలు వచ్చారు. దాంట్లో మొదటిగా పార్టీ అనంతరెడ్డి గారు ధన్యవాదాలు, అదేవిధంగా సుజన గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నికైన మొట్టమొదటి గ్రామ సర్వసభ సమావేశం జరగడం జరిగింది. ఇప్పుడే ఈ సమావేశంలో మరి అరూరు ఉన్న కొన్ని చిన్న సమస్యలన్నీ చెప్పుకోవడం, ఈ పరిష్కారం కోసం మరి సర్పంచ్గా కొన్ని తీర్మానాలు కూడా రాసుకోవడం జరిగింది. అదేవిధంగా మన అరూరు గ్రామానికి హై స్కూల్ అనేది మానాటి నుంచి కొంతమంది డోనర్స్గా చేసుకుంటూ వస్తున్నాం. నా వంతుగా నేను కూడా చాలా వరకు లయన్స్ క్లబ్ ద్వారా మెడికల్ క్యాంపులు చేసినాం. స్కూల్లో బీరువాలు వేయడం జరిగింది, స్కూల్లో బుక్స్ అదేవిధంగా డ్రెస్సులు కూడా వేయడం జరిగింది గతంలో. ఈరోజు చిన్న ప్రపోజల్ ఏంటంటే అరూరు గ్రామం హై స్కూల్కు కోతుల బెడదతోటి హెడ్ మాస్టర్ గారు మరి సమస్యగా ఉన్నదని చెప్పుకోవడంతో పిల్లలకు ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి కాంపౌండ్ వాల్ మీదంగా సోలార్ ఫినిషింగ్ కోసం దాతలుగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. దాతలుగా మొట్టమొదటి నేను సొంతంగా 50,000 రూపాయలు కూడా సోలార్ ఫినిషింగ్కు ఇవ్వడానికి నేను ఒప్పుకోవడం జరిగింది. నాతో పాటు తుమ్మల సుజన గారు కూడా సేవా సమితి తర్వాత మన సొంతంగా ఇష్ట 50,000 రూపాయలు కూడా చెప్పడం జరిగింది. దీనికి ముఖ్యంగా అరూరు గ్రామంలో ఉన్న మన ఊర్లో మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మన ఊరు బాగుపడాలని, మన ఊరు కోసం సేవా కార్యక్రమాలు అందియాలని కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి సొంత నిధులు ఎంతో కొంత వాళ్ళ తోచిన కాడికి ఇచ్చి అరూరు హై స్కూల్ని కాపాడుకొని కోతుల బెడద లేకుండా పిల్లలకు ఇబ్బందులు లేకుండా చేయడానికి సహకరించాలని పేరున అందరినీ కోరుతున్నాను. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పాడు గ్రామంలో అయ్యప్ప స్వామి ఇరుముడి మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కిరావత్ కవిత కిరణ్ శాలువాతో సన్మానించిన గురుస్వామి కొత్తూరు వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తాండూరులోని భద్రేశ్వర దేవాలయంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. వేద పాఠశాల ఏర్పాటు చేస్తానని వెల్లడి. సాకి చెరువులోని నీటిని విడుదల చేసిన గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు పాటిల్.
బీసీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై కలెక్టర్కి వినతి పత్రం అందజేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.